మన యశస్వి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మొన్న 9వ తేదీకి వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా ఈ దేశంలో అత్యధికంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై అత్యధికంగా ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి నరేంద్ర మోదీ గారు 4399 రోజుల ప్రధానమంత్రిగా వారి బాధ్యతలు నిర్వర్తించి దాన్ని రికార్డు స్థాయిలో రికార్డు సృష్టించినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరవేస్తూ ముందుకు పోతున్నటువంటి వారి నాయకత్వంలో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో అత్యధికంగా ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి ప్రధానమంత్రి గారికి మన పార్లమెంటు ప్రజలందరి తరఫున తెలంగాణ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక గొప్ప మైలురాయిని వాళ్ళ మన ప్రధానమంత్రి దాటడం జరిగింది. ఒక సుదీర్ఘమైనటువంటి పాలనను ఈ దేశానికి అందిస్తూ దేశ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రధానమంత్రి గారు అవినీతి రహితమైనటువంటి పాలన అందిస్తూ అభివృద్ధి ప్రజా సంక్షేమమే 2 కళ్ళలాగా ఈరోజు మోదీజీ గారు తన పాలనను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 12 ఏళ్ల పాలన దేశంలో సరికొత్త పుంతలు తొక్కింది అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు 2014లో వారు బాధ్యతలు తీసుకునే నాటికి భారతదేశం 10వ ఆర్థిక వ్యవస్థగా ఉండేది. మరి ఈనాడు భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మరి ప్రధానమంత్రి గారు ఒక భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను నిలకడగా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అడుగులు ముందు వేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనమందరం కూడా గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మన దేశ జీడిపి కూడా ప్రధానమంత్రిగా వారి బాధ్యతలు తీసుకున్న నాడు $2.1 ట్రిలియన్ ఉంటే ఇవాళ $3.62 ట్రిలియన్ ఇవాళ పెరిగింది అంటే కూడా మనం అందరం కూడా ఒకసారి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా స్థిరంగా ముందుకు తీసుకెళ్తున్నాడో మనం అందరం కూడా గుర్తించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మొట్టమొదటగా ప్రధానమంత్రి తన బాధ్యతలు తీసుకున్న వెంటనే స్వచ్ఛ భారత్, అదేవిధంగా జన్ధన్ యోజన, స్వచ్ఛ భారత్ కింద ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో పేదవారికి ముఖ్యంగా మహిళలకు ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా ప్రతి ఒక్కరికి కూడా టాయిలెట్ల నిర్మాణం చేపించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గత ఎంతో కాలంగా చూస్తూ ఉన్నాం. ప్రధాన జన్ధన్ యోజన కింద 2014 ఆగస్టు 28న ఈ జన్ధన్ యోజన ప్రారంభమైంది.
58.2 కోట్ల మంది జన్ధన్ ఖాతాలని ఓపెన్ చేయించి బ్యాంకింగ్లో జీరో అకౌంట్తో వారందరి యొక్క అకౌంట్లను ఓపెన్ చేయించి మరి ఒక బ్యాంకింగ్ విధానానికే విప్లవానికి నాంది పలికిందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో 58.2 కోట్లలో 32 కోట్ల మంది మహిళలే ఈరోజు జన్ధన్ ఖాతాలను ప్రారంభం చేశారు. అదేవిధంగా ఈ జన్ధన్ ఖాతాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ప్రత్యక్షంగా సబ్సిడీ పథకాల ద్వారా లక్షల కోట్ల రూపాయలు లబ్ధిదారులకు చేరినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 2025 నాటికే కనుక చూసుకుంటే యూపీఐ ద్వారా 228.3 బిలియన్ల లావాదేవీలను నిర్వహించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రులందరూ మరి మీ అందరి యొక్క సమాచారం కోసం కూడా ఇది ప్రజలకు వద్దకు తీసుకెళ్లే విధంగా మీకు అందరికీ నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. అదేవిధంగా ఒకే దేశం ఒకే పన్ను ఈరోజు జిఎస్టీని తీసుకొచ్చి ఈరోజు జిఎస్టీ రికార్డు అంటే వసూళ్లలో కూడా రికార్డు స్థాయికి చేరుకుంది మన భారతదేశం అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అత్యధికంగా ఇవాళ జిఎస్టీలో వసూళ్ళు అవుతున్న విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు పన్ను వసూలు కూడా చాలా సులభతరం చేయడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కూడా అంతకుముందు 2 లక్షల వరకు సంవత్సరానికి ఉన్నటువంటి వరకు ఫ్రీ అంటే పన్ను లేకుండా ఉండేది. అది 12,75,000 వరకు కూడా మధ్యతరగతి వారికి అందరికీ మేలు చేకూర్చే విధంగా మరి 12,75,000 రూపాయల వరకు కూడా ట్యాక్స్ ఫ్రీ చేసిన విషయాన్ని సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, ఆర్టికల్ 370 రద్దును 2019లో రెండవసారి అధికారంలోకి వచ్చిన వెంబడే ఆగస్టు 5న రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 370 ఆర్టికల్ని రద్దు చేసి మరి వాళ్ళ కాశ్మీర్లో పెద్ద ఎత్తున అభివృద్ధికి నాంది పలికినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అక్కడ ఎన్నికలు జరగడం, ప్రభుత్వం అధికారంలోకి రావడం, అక్కడ కూడా అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఇవాళ అభివృద్ధి పెద్ద ఎత్తున అవిరపథంలో నడిపిస్తుండడం ఇవాళ మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ట్రిపుల్ తలాకు రద్దు ద్వారా మరి ముస్లిం మహిళల యొక్క హక్కులను కూడా కాపాడినటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మహిళలకు కూడా పెద్ద ఎత్తున మహిళల యొక్క సాధికారత కోసం మహిళలకి పెద్ద ఎత్తున ఉజ్వల పథకం కింద గ్యాసు కనెక్షన్ లేనటువంటి ప్రతి పేద కుటుంబానికి కూడా ఉచిత గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దాదాపు ఉజ్వల కనెక్షన్ కింద ఎల్పిజి కనెక్షన్లు 11 కోట్ల మందికి పైగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎవరైతే ఎప్పుడైతే దరఖాస్తు పెట్టుకుంటారో గ్యాస్ కనెక్షన్ లేనటువంటి పేద కుటుంబాలకు అన్నింటికి కూడా నిరంతరంగా ఈ యొక్క పథకాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద కూడా 16 కోట్ల కుటుంబాలకి జల్ జీవన్ మిషన్ కింద నీటి సౌకర్యాన్ని కుళాయి సౌకర్యాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా పేద ప్రజల యొక్క సాధికారత కోసం, చిన్న వ్యాపారాల యొక్క సాధికారత కోసం వారికి అందరికీ కూడా ఎలాంటి
గ్యారంటీ లేకుండా, పూచీకత్తు లేకుండా ఇవాళ 57 కోట్లకు పైగా చిన్న చిన్న వ్యాపారులకు స్వయం ఉపాధి కోసం పెట్టుకున్నటువంటి వారికి అందరికీ కూడా ప్రోత్సాహకాలు అందిస్తూ వారికి ఇన్ని 57 కోట్లకు పైన వారికి ఈరోజు రుణ సదుపాయం కూడా అందించడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వీధి వ్యాపారులు పిఎం స్వనిధి పథకం కింద 74 లక్షలకు మందికి పైగా ఇవాళ ఈ రుణ కింద ఈ యొక్క పిఎం స్వనిధి పథకం కింద రుణాలను మంజూరు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వ్యాపారవేత్తలకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలి, వారికంతా కూడా ఉపాధి కల్పించాలని 15,000 కోట్లకు పైగా వ్యాపారవేత్తలకు చిన్న స్టాండప్ ఇండియా పథకం కింద మరి ఎస్సీ ఎస్టీ వ్యాపారవేత్తలకు వాళ్ళ రుణాలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు మహిళా సాధికారత కింద పెద్ద ఎత్తున ఇంతకుముందే చెప్పిన 32 కోట్లకు పైగా వారికి జన్ధన్ ఖాతాలను ప్రారంభించడం జరిగిందని, ఈరోజు 3 కోట్ల మందికి పైగా మహిళలను 2030 నాటికి లఖ్పతి దీదీ, కరోడ్పతి దీదీలను చేయడానికి ఒక లక్ష్యంతో ముందుకు పోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 91 లక్షలకు పైగా ఉన్నటువంటి మహిళా సంఘాలకు 10 కోట్లకు పైగా గ్రామీణ మహిళలకు కూడా పెద్ద ఎత్తున ఈ పథకాల కింద ప్రయోజనం చేకూర్చడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆడపిల్లల యొక్క భవిష్యత్తు కోసం, ఆడపిల్లల యొక్క భవిష్యత్తు కోసం పిఎం సుకన్య సమృద్ధి అకౌంట్స్ను కూడా 4.5 కోట్లకు పైన అకౌంట్స్ను కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బాలికలకు భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించాలని ఈ పథకం కింద పిఎం సుకన్య సమృద్ధి కింద పెద్ద ఎత్తున 400 కోట్లకు పైగా ఖాతాలను కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహిళా సంఘాలకు లోన్లతో పాటుగా పెద్ద ఎత్తున ముద్రా లోన్లు కూడా ఇవాళ వాళ్ళ వ్యాపార అభివృద్ధికి, స్వయం ఉపాధి అభివృద్ధికి వాళ్ళ పెద్ద ఎత్తున ముద్రా లోన్లను కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన అనేక కార్యక్రమాల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 25 కోట్లకు పైగా వారినందరినీ కూడా పేదరికం నుంచి బయటికి తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కోవిడ్ సమయం నుంచి, కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా అనేక మందికి ప్రజలు, పేదవారు కానీ, మధ్య తరగతి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక పనులు లేక, పనులు దొరకక ఇంటి వద్దనే ఉండడం వల్ల అనేక ఇబ్బందులకు ఆనాడు గురైనటువంటి నేపథ్యంలో పేదవారు ఎవరు కూడా ఉపవాసం ఉండకూడదు, ఆకలితో పండుకోకూడదు అని ఆనాటి నుంచి నేటి వరకు కూడా 81 కోట్లకు పైగా ప్రజలకు ఇవాళ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఈ పథకాన్ని, ఉచిత బియ్యం పథకాన్ని, ఉచిత ఆహార ధాన్యాల పథకాన్ని కొనసాగిస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్లకు పైగా ప్రజలకు, పేద ప్రజలకు, ఇండ్లు లేని వారికి 4 కోట్లకు పైగా ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు వారికి అంతా కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మాణం చేయించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
ఇంతకుముందు చెప్పిన నేను స్వచ్ఛ భారత్ కింద దాదాపు 12 కోట్లకు పైగా టాయిలెట్స్ నిర్మాణం చేయడం జరిగిందని. అదేవిధంగా రైతుల విషయానికి వస్తే రైతుల సంక్షేమం కోసం ఈరోజు పిఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్గా ఎవరు పోయి ఎవరిని రాలేదు నాకు డబ్బు రాలేదు అడగకుండా సమయానికి వాళ్ళ అకౌంట్లలో సంవత్సరానికి 6,000 రూపాయలు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళ అకౌంట్లో జమ చేస్తూ ఉందనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికీ 4.3 లక్షల కోట్ల మంది 4.3 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు ఈ కిసాన్ సమ్మాన్ నిధి కింద అందజేస్తూ ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా యూరియా సబ్సిడీ, డిఏపి కానీ, యూరియా కానీ, అమోనియా కానీ, పొటాషియం కానీ వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున ఇవాళ సబ్సిడీలు అందిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా యూరియాకు 90% సబ్సిడీ కింద రైతులకు అందిస్తూ ఉంది యూరియాని. మనం కనుక యూరియా కానీ, డిఏపి కానీ, పొటాషియం కానీ, అమోనియా కానీ ఈ రైతులు ఒక్కొక్క ఎకరాకు వాళ్ళు వేసుకునేటటువంటి ఎరువులని కనుక మనం లెక్క తీసుకుంటే ఎకరాకు సంవత్సరానికి 20 నుంచి 24 వేల రూపాయలను రైతులకు ఇవాళ సబ్సిడీ ద్వారా అందిస్తూ ఉన్నదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళకి అందుతూ ఉంది డైరెక్ట్గా, వాళ్ళు తక్కువ ధరకే ఎరువులు కొంటా ఉన్నారు. ఇవాళ రైతులు ఎప్పుడు ఎవరు ఎన్ని ఎరువులు కొనుక్కున్నా దాని సబ్సిడీ డైరెక్ట్గా కంపెనీలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అందజేస్తూ ఉంది. అంటే మనం లెక్క తీసుకుంటే ఒక్కొక్క రైతుకు కనీసం 20,000 నుంచి 24,000 ఒక్కొక్క ఎకరాకు రైతులకు మిగులుతూ ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో కూడా ఇవాళ రికార్డు స్థాయి ఉత్పత్తిని మన భారతదేశంలో మనం చూడగలుగుతున్నాం. 71% ఉత్పత్తి పెరిగింది. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో 71% ఉత్పత్తి పెరిగింది. ఈరోజు 12 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఇవాళ ఉత్పత్తి పెరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతులకు ఈనాం మార్కెట్ కమిటీలలో ఈనాం తీసుకొచ్చినారు. ఈనాం ద్వారా రైతులు పండించినటువంటి వాళ్ళ పంటలకు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడ ధర ఎక్కువ ఉంది, వాళ్ళు ఎక్కడ అమ్ముకోవాలన్నా అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తూ ఈనాం ప్రతి మార్కెట్ యార్డ్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా ఆధునిక వ్యవసాయ మౌలిక వసతుల కోసం కూడా పెద్ద ఎత్తున ఇవాళ రైతులకు అండగా నిలుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పిఎం సూర్యఘర్ కింద అంటే ఇవాళ మనం పేద కుటుంబాలకు పవర్ ఖర్చు లేకుండా, కరెంటు ఖర్చు భారం కాకుండా ప్రతి ఇంటి పైన కూడా సబ్సిడీ ఇచ్చి సూర్యఘర్ అంటే సబ్సిడీ కింద వాళ్ళ ఇంటిపైనే సోలార్ పవర్ వేసుకునేటటువంటి విధంగా 3 kV వరకు 3 కిలోవాట్ల వరకు వాళ్ళు ప్రతి ఇంటిపైన కూడా సూర్యఘర్ పథకం కింద వాళ్ళ సోలార్ని వాళ్ళ ఇంటిపైన వేసుకునేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా వెళ్తూ ఉంది. తెలంగాణలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి రాష్ట్రంలో కూడా దీన్ని ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క పథకాన్ని స్పీడప్ చేయాలని చెప్పి ఇక్కడ కూడా మనం కేంద్ర ప్రభుత్వం అనేక మార్లు కోరింది. ఇక్కడ కూడా మన దిశ మీటింగ్లో అనేక సార్లు జిల్లా మీటింగ్లో ఈ పిఎం సూర్యఘర్ విషయంలో పెద్ద ఎత్తున విద్యుత్ అధికారులు అదేవిధంగా జిల్లా అధికారులు దీనిపైన ఒక అవగాహన కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కరిని అవగాహన కల్పిస్తూ దీన్ని పేదలకు మేలు జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరడం జరిగింది. దీని కింద ఇప్పటికీ 1,00,00,000 కోటికి పైగా ఇండ్ల పైన ఈ యొక్క సౌర విద్యుత్తును ఏర్పాటు చేసుకున్నారు. మరి పిఎం విశ్వకర్మ పథకం కింద ఎవరైతే
వారి వృత్తులో ఏదైతే ఎవరి కుల వృత్తుల వారి కుల వృత్తుల ఆధారంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ అయిన తర్వాత వారికి బ్యాంకుల ద్వారా రుణాన్ని ఇప్పించేటటువంటి కార్యక్రమం ద్వారా కూడా ఇప్పటిదాకా 30 లక్షల మందికి ఈ పథకం కింద అందించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆయుష్మాన్ భవ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఇప్పటికీ 60 కోట్లకు పైగా లబ్ధిదారులు దీంట్లో ఉన్నారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందించేటటువంటి కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం దీంట్లో పెద్ద ఎత్తున పేద కుటుంబాలు లబ్ధి చేకూరుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎయిమ్స్లో కూడా మన తెలంగాణలో కూడా బీబీనగర్లో ఎయిమ్స్ పెద్ద ఎత్తున నిర్మాణం దాదాపు పూర్తిగా వస్తుంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున వైద్య సేవలను ప్రారంభించి కూడా చాలా కాలమైంది. ఇంకా చాలామందికి ఆ బీబీనగర్ ఎయిమ్స్లో అందుతున్నటువంటి వైద్య సేవల గురించి పెద్ద ఎత్తున అందరికీ కూడా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా తక్కువ ధరకే అక్కడ ట్రీట్మెంట్లను పేషెంట్లకు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో మన దగ్గర కూడా ఎయిమ్స్ సర్వీసెస్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు కూడా ఉచిత వైద్యాలు నిర్వహించడం జరిగింది. దాదాపు 7.3 కోట్లకు మందికి పైగా గర్భిణీ మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందించడం జరిగింది. అదే మిషన్ ఇంద్రధనుష్ కింద 5.4 కోట్లకు పైగా ఉన్నటువంటి చిన్నారులకు కూడా టీకాలు వేయించడం జరిగింది. కేవలం 436 రూపాయలతో ప్రీమియంతో సంవత్సరానికి 2 లక్షల జీవిత బీమాను కూడా బీమా రక్షణ కింద ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా కింద కూడా గొప్ప పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎయిమ్స్ గతంలో 8 ఉండేవి దేశవ్యాప్తంగా. ఈరోజు 23 ఎయిమ్స్ని ప్రారంభించి పెద్ద ఎత్తున పేద ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో తీసుకురావడానికి మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు పేద ప్రజలకు విద్య వైద్యము అదేవిధంగా మహిళలు రైతులు యువత అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల వారికి కూడా ఈ ఫలాలు అందాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని వారు అందిస్తున్నటువంటి ఫలాలని మనం అందరం కూడా ఈరోజు స్పష్టంగా చూడగలుగుతున్నాం. అదేవిధంగా యువతకు కూడా పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్సే కానీ దాని ద్వారా ఉపాధి అవకాశాలే కానీ అదేవిధంగా నూతన ముందుకు వచ్చినటువంటి యువతకంతా స్టార్టప్ల విషయంలోనే కానీ అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం కింద నూతన విద్యా విధానాన్ని తీసుకురావడంలోనే కానీ పెద్ద ఎత్తున యువతను ప్రోత్సహించినటువంటి అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. మేక్ ఇన్ ఇండియా, మన దేశంలో మనం తయారు చేసుకున్నటువంటి మనం తయారు చేసిన వస్తువులనే మనం కొందామనేటటువంటి విషయంలో కూడా పెద్ద ఎత్తున ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుకు ఇవాళ పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో కానీ మండలాలు కానీ జిల్లా కేంద్రాల్లో కానీ పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్న యువత స్వయం ఉపాధి కింద చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించాలని నూతన ఇన్నోవేటివ్స్ ద్వారా ఇవాళ అనేక వస్తువుల తయారీ కూడా మరి ముందుకు వస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ప్రధానమంత్రి గారు మాట్లాడినారు. మన దేశం యొక్క అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్న విషయంలోకి వస్తే కూడా
దేశంలో జరుగుతున్నటువంటి రోడ్ల విషయంలోనే కానీ, రోడ్ల నిర్మాణం విషయంలోనే కానీ, మెట్రో సేవల విస్తరణలో వాటి యొక్క విస్తరణలో కానీ, రైల్వే కానీ, ఈరోజు కొత్తగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రోడ్ల నిర్మాణము, దేశవ్యాప్తంగా రైల్వే నూతన రైలు మార్గాల నిర్మాణము, రైల్వే స్టేషన్ల యొక్క నిర్మాణము, కొత్త ట్రైన్స్ కానీ, వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టి సామాన్యులకు అందరికీ కూడా రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలని, రవాణా సౌకర్యాలు మెరుగుపడినప్పుడే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని, వాళ్ళు పండించినటువంటి పంటలే కానీ, వ్యాపారమే కానీ, మార్కెట్లో ఇక్కడున్న వస్తువు ఇంకో చోటికి పోవాలన్నా పెద్ద ఎత్తున ఈరోజు రోడ్ల నిర్మాణంలో, రైలు మార్గాల నిర్మాణంలో ఎవరు ఊహించినటువంటి విధంగా వీళ్ళ భారతదేశంలో, ప్రపంచ దేశంలోనే భారతదేశం ఈరోజు ఒక గొప్ప అభివృద్ధికి నాంది పలుకుతా ఉంది. అందరూ భారతదేశం వైపు చూసే విధంగా చేసింది అనడానికి ఎలాంటి అనుమానం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం ఇదే కనుక చూసుకుంటే మొత్తం 26 నగరాల్లో మెట్రో సేవల్ని ఇవాళ మనం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అందిస్తూ ఉంది. 164 వందే భారత్ రైళ్లు ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైళ్లను నడుపుతూ ఉన్నారు. అదేవిధంగా మౌలిక సదుపాయాలపైన కూడా పెద్ద ఎత్తున 6 రెట్లు పెరుగుదలంటే 2 లక్షల కోట్లకు ఉన్నటువంటి, గతంలో 2 లక్షల కోట్లు ఉంటే ఈరోజు 12.2 లక్షల కోట్లకు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. బ్రాడ్గేజ్ రైల్వే నెట్వర్క్లో 99.5% విద్యుదీకరణ కూడా కంప్లీట్ చేసిండ్రు. సెమీకాన్ ఇండియా కార్యక్రమం కింద కూడా 1.64 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే విధంగా 12 సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు కూడా మన దేశంలో ఆమోదం తెలపడం జరిగింది. ఇవాళ చినాబ్ వంతెన కావచ్చు, పంబన్ వంతెన కావచ్చు, అటల్ టన్నెల్ కావచ్చు, వందలాది మౌలిక సదుపాయాలను మన దేశం, భారతదేశం బార్డర్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు పెద్ద ఎత్తున వాళ్ళు అభివృద్ధి పరుస్తూ భారతదేశం వైపు అన్ని దేశాలు చూసేటటువంటి విధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క పాలన వికసిత్ భారత్ లక్ష్యంతో 2047 కల్లా భారతదేశం స్వతంత్రం సాధించి 100 ఏళ్ళు పూర్తయ్యే నాటికల్లా ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా నిలపాలనేటువంటి ఒక తపనతో, ఒక ఆకాంక్షతో, ఒక విజన్తో ఈరోజు నరేంద్ర మోదీ గారు భారతదేశం యొక్క అభివృద్ధిని గ్రామీణ ప్రాంతాల నుంచి, పట్టణ ప్రాంతాల నుంచి ప్రతి ఒక్క ప్రాంతము అభివృద్ధి చెందాలి, దేశం నలుమూలలా అభివృద్ధి చెందాలి, దేశంలో ప్రతి గ్రామం నుంచి అభివృద్ధి సాధ్యం కావాలి, ప్రతి ఒక్కరు ఆర్థికంగా పేదరికం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలపడాలి, అప్పుడే ఈ యొక్క లక్ష్యం నెరవేరుతున్నటువంటి ఒక ఆలోచనతో వారు చేపడుతున్నటువంటి అనేక పథకాలు, అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ భారతదేశాన్ని 10వ స్థానం నుంచి, ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి 4వ స్థానానికి తీసుకెళ్ళాయంటే వారి యొక్క చిత్తశుద్ధే కారణమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా ఈరోజు ఓ పక్క టెర్రరిస్టులను ఎదుర్కొంటూ పుల్వామా దాడి కావచ్చు, పహల్గాం దాడి కావచ్చు, టెర్రరిస్టుల పైన వెంబడే ఖబర్దార్ అనేటటువంటి ఒక సందేశాన్ని శత్రు దేశాలకు ఇచ్చి, టెర్రరిస్ట్ ఉగ్రవాదులకు ఇచ్చి భారతదేశాన్ని ఒకవైపు ముందుకు నడిపిస్తూ ఈరోజు యుద్ధము, ఈరోజు ఇరాను ఇజ్రాయిల్ యుద్ధంలో అమెరికా వారు జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల అనేక దేశాలు ఇవాళ పెద్ద ఎత్తున ఇబ్బంది పడతా ఉన్నాయి. అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రజల మీద భారం పడతా ఉంది. మనం కూడా ఈ యుద్ధం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసి ఈ సమయంలో మనం అందరం ఒక్కటిగా ఉండాలి. భారతదేశం యొక్క అభివృద్ధిని చూసి కొందరు ఈర్ష్యపడతా ఉన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి మన శత్రు దేశాలు ఈర్ష్యపడతా ఉన్నాయి. మన భారతదేశం ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి కాకుండా, మన ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా నరేంద్ర మోదీ గారు ఏదైతే ఇవాళ ఒక బ్యాలెన్స్డ్గా మన భారతదేశాన్ని ముందు నడిపిస్తూ ఉన్నారో, మొన్న వాళ్ళు మన తెలంగాణలో హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా మొట్టమొదటిగా 5 రాష్ట్రాల మన ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు వారు దేశంలో ఈరోజు ఆ యుద్ధం వల్ల జరుగుతున్నటువంటి పరిస్థితులు, దానికి మనం అందరం కూడా అలర్ట్గా ఉండాలి, సిద్ధంగా ఉండాలి అనేటటువంటి ఒక సందేశాన్ని మనకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు విదేశీ కరెన్సీని మనం ఖర్చు పెట్టే పరిస్థితి రాకుండా మన స్వదేశీ వస్తువులను కొంటూ మన స్వదేశీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేటువంటి సందేశాన్ని కూడా వారు ఇవ్వడం జరిగింది. దానికి చాలామంది కూడా ఎంతమందిలో బయట కలుస్తుంటాం సమాజంలో, వాళ్ళందరూ చెప్పడం మేము ఫారిన్ టూర్లకు పోవాలనుకున్నాము, కానీ ప్రధానమంత్రి సందేశం ఇచ్చిన తర్వాత మా టూర్లు క్యాన్సిల్ చేసుకున్నామనే మాట చెప్పడం జరిగింది. మేము టూర్లు క్యాన్సిల్ చేసుకున్నాము, మేము సమ్మర్ కదా హాలిడేకి అక్కడ పోవాలనుకున్నాము, ఇక్కడ పోవాలనుకున్నాము, మేము వెంబడే క్యాన్సిల్ చేసుకొని మన భారతదేశంలోనే ఉన్నటువంటి అనేక టూరిజం ప్లేసెస్కి ఇక్కడనే మేము పోతున్నామని అనేక మంది చెప్పడం జరిగింది. ఒక ఇంపాక్ట్, మన దేశం అంటే ఆ భావన, మన జాతీయ భావన ప్రతి ఒక్కరిలో కూడా మరి ఈరోజు ఉప్పొంగుతూ ఉంది. ఆ దిశగానే ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క విజన్, లక్ష్యము, భారతదేశం యొక్క వికసిత్ భారత్ లక్ష్యాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మరి 12 ఏళ్ల పాలనలో, మన 9వ తేదీ నాటికి 12 ఏళ్ల పాలనలో అత్యధికంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రిగా, అత్యధిక రోజులు సేవలు అందించినటువంటి ప్రధానమంత్రిగా ఈరోజు రికార్డులోకి ఎక్కినటువంటి ప్రధానమంత్రి గారికి ఇంకా శక్తిని, దీర్ఘాయుష్ని ఆ భగవంతుడు ఇవ్వాలని, ఇంకా ఈ భారతదేశానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ విధంగా భారతదేశాన్ని చూసి వాళ్ళ కొన్ని దేశాలు ఈర్ష్యపడతా ఉన్నటువంటి నేపథ్యంలో అటువంటి శత్రు దేశాలకు కొందరు ఊతమిస్తూ మాట్లాడేటటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ పోతే అక్కడ, ఏది పడితే అక్కడ భారతదేశం మీద మాట్లాడుతూ ఉంటాడు, శత్రు దేశాలకు ఊతమిస్తూ మాట్లాడుతుంటాడు, భారతదేశాన్ని చిన్నబరుస్తూ మాట్లాడుతుంటాడు. ఈరోజు విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు ఏ దేశంలో ఉన్నా భారతీయులం అంటే ఇవాళ వాళ్ళకు దొరుకుతున్నటువంటి గౌరవం, భారతదేశం నుంచి వచ్చిండు అనేటటువంటి గౌరవం, భారతీయుడు అంటే ఇవాళ ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో భారతీయుడున్నా వారికి దొరుకుతున్నటువంటి గౌరవము ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన భారతదేశానికి అందిస్తున్నటువంటి వారి నాయకత్వం ఏంటంటే విషయాన్ని మనం ఒకసారి అందరం గుర్తు చేసుకుంటూ వారి నాయకత్వాన్ని ఇంకా ప్రజలకు పెద్ద ఎత్తున వారు అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరడానికి అందరి మద్దతు ఇస్తూ, అందరూ మద్దతు తెలుపుతూ ముందుకు సాగాలని మీడియా మిత్రులంతా కూడా ప్రజలకు
ప్రజల కోసం చేపడుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఎప్పటికప్పుడు వాళ్ళకు అవగాహన కల్పిస్తూ మీడియా కూడా ఆ కార్యక్రమాల పట్ల వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తూ ముందుకెళ్లాలని మీ అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి మీడియా మిత్రులందరూ కోరుకుంటూ మరి ముఖ్యంగా మహబూబ్ నగర్ అభివృద్ధి విషయంలో కూడా పెద్ద ఎత్తున ఇవాళ మనకు మావునార్ జిల్లా చుట్టూ విస్తరిస్తున్నటువంటి రోడ్లే కానీ నేషనల్ హైవేస్ మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఈ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఎటు చూసినా నేషనల్ హైవేస్ నిర్మాణం జరుగుతుంది. రింగ్ రోడ్లు, నేషనల్ హైవేసు, మొన్న గుడబల్లూరు నుంచి ప్రారంభమైన శాంక్షన్ అయిన కొత్త రోడ్డు కానీ మామునార్ శాంక్షన్ అయిన కొత్త రోడ్డే కానివ్వండి, ఇంకా నూతనంగా శాంక్షను సిద్ధంగా ఉన్నటువంటి మన బైపాస్లే కానివ్వండి. సో ఈరోజు ఈ రోడ్ల నిర్మాణంలో మన కేవలం నేషనల్ హైవేసే కాకుండా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కానివ్వండి, సిఆర్ఎఫ్ కింద ఉన్న సింగిల్ డబుల్ రోడ్లు చేయడంలోనే కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక నిధులు ఈరోజు మన జిల్లాలో పనులు కొన్ని ప్రారంభమైనాయి, ఇంకా ప్రారంభానికి కొన్ని నోచుకోలేదు, టెండర్ దశలో ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా తొందరగా టెండర్ని పిలిచి తొందరగా ఆ యొక్క రోడ్లన్నింటినీ కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్ అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఉంటే 40% రాష్ట్ర ప్రభుత్వం, ఆ మ్యాచింగ్ గ్రాంట్స్ ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి పథకాన్ని కూడా నిధులు ఆలస్యం చేయకుండా వాటికి కేటాయించి అభివృద్ధి పనులను అన్నింటిలో తొందరగా జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతాను.